హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. సత్య అయితే క్రిష్ పుట్టుక గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య ఏంటి ఎన్ని అడిగినా, ఏమి అడిగినా అసలు ఏ విధంగా కూడా బయట పడట్లేదు. క్రిష్ గురించి ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు క్రిష్ తల్లిదండ్రులు ఎవరు తెలియాలి అంటే క్రిష్ పుట్టిన హాస్పిటల్‌కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ వెనకాల నుంచి సత్య దగ్గరికి వస్తూ ఉంటాడు. సత్య మాత్రం అదే ఆలోచనలో ఉంటూ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ వచ్చి హలో మేడం అంటూ పలకరిస్తూ ఉంటాడు. కానీ సత్య మాత్రం అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. అసలేంటి సత్య ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు క్రిష్. సత్య అంటుంది నీ గురించే క్రిష్ అని అంటుంది. అప్పుడు క్రిష్ సత్య చేతిని తలపైన పెట్టుకొని ఒట్టేసి చెప్పు సత్య అసలేం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు నాకు లేదు క్రిష్ అని సత్య అంటూ ఉంటుంది. నేను రేపు బయటకి వెళ్ళాలి. కాస్త పని ఉంది అంటుంది. క్రిష్ అంటాడు ఏంటి సత్య ఎక్కడికి వెళ్తావు ఏంటి ఏం పని అని అడుగుతూ ఉంటాడు. సత్య మాత్రం చెప్పడానికి ఇష్టపడదు. ఏం లేదు క్రిష్ ఏదో ఒక పని ఉంది వెళ్ళాలి అంతే అని అంటుంది. సరే నీతో పాటు నేను కూడా వస్తాను అని క్రిష్ అంటాడు. నువ్వా వద్దు నేను ఒక్కదాన్నే వెళ్తాను. నాకు కొంచెం పని ఉంది అని అంటూ ఉంటుంది సత్య. క్రిష్ ఎంత వస్తానన్నా వద్దు అని అంటుంది. అక్కడి నుంచి పక్కకు వెళ్ళి సత్య ఆలోచిస్తూ ఉంటుంది. నేను వెళ్ళాల్సిన పని నీ గురించే క్రిష్ నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు పక్కన ఉంటే తెలుసుకోవడం కుదరదని వద్దంటున్నానని మనసులో అనుకుంటూ ఉంటుంది. క్రిష్ మాత్రం సత్య దగ్గరకు వచ్చి నువ్వు నన్ను వద్దని అంటున్నావు నాకెక్కడో తేడా కొడుతుంది సత్య అని అంటూ ఉంటాడు. ఏంటి ఎందుకలా మాట్లాడుతున్నావు క్రిష్ నన్ను ఎందుకలా అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను తెలుసుకోవాల్సిన నిజాలు కొన్ని ఉన్నాయి అందుకనే నేను బయటకు వెళ్ళి తెలుసుకుందామని అనుకుంటున్నాను. అందుకే నేను వద్దని అంటున్నాను అంటుంది. నా నుండి ఎలా ఎస్కేప్ అయ్యి రేపు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావని క్రిష్ అంటాడు. ఏంటి నీకు మైండ్ రీడింగ్ తెలుసా క్రిష్ అని అడుగుతుంది. నాకు ఇంట్లో ఉన్న కరెంట్ మీటర్ గురించే తెలీదు ఇంకా మైండ్ రీడింగ్ ఏం తెలుస్తుంది అని నవ్వుతూ అంటాడు. సత్య మాత్రం మరెందుకో నా మనసులో ఉన్న మాట చెప్పేశావని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది. సర్లే ఏదో పని ఉందా అంటున్నావు కదా సరే వెళ్ళు నేను రానులే అని క్రిష్ అంటాడు. ఉదయం సత్య వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. వంట రూమ్లో అందరికీ కావలసిన పదార్థాలు వండుతూ ఉంటుంది. పంకజం కూడా ఇల్లు సత్య హడావిడిగా చేస్తూ ఉంటుంది వంట రూమ్లో. సత్యను చూసిన పంకజం వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారు ఏంటి సత్య బొంగరంలా తిరుగుతూ వంట రూమ్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అసలేంటి అడగరా మీరు అని అంటూ ఉంటుంది. పంకజం వాళ్ళ అమ్మతో అంటుంది. అవును నాకు కూడా ఏం అర్థం కావట్లేదే అని సత్య వాళ్ళ అత్తయ్య మాట్లాడుతూ ఉంటుంది పంకజంతో. సరే నేను వెళ్ళి కనుక్కుంటానులే అని సత్య వాళ్ళ అత్తయ్య చైర్లో నుంచి లేచి సత్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు హడావిడి చేస్తున్నావు ఎందుకలా అని అడుగుతూ ఉంటుంది. సత్య అంటుంది నాకు కొంచెం పని ఉంది అత్తయ్య నేను బయటకి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటుంది. సత్య వాళ్ళ అత్తయ్య మాత్రం వెటకారంగా ఎక్కడికి ఇంటి బయటకా గేటు బయటకా అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో సత్య వాళ్ళ అత్తయ్య వస్తుంది. ఏంటే సత్యని ఏమంటున్నావు ఎక్కడికో వెళ్తానంటుంది కదా వెళ్ళని ఎందుకలా అద్దు అని చెప్తున్నావు అని అంటుంది. నేనేమన్నాను అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను అంతే కదా అని అంటుంది. ఇంతలో మహదేవయ్య అక్కడికి వస్తాడు. ఏంటి ఎందుకలా సతాయిస్తున్నావు ఏదో పని ఉందని అంటుంది కదా సత్య వెళ్ళని చేసుకొని ఎందుకలా చేస్తున్నావు అని అంటాడు. నేనేమన్నానండి ఇప్పుడు నేనేమనలేదు అని అంటుంది. ఇంతలో క్రిష్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తాను అని వస్తూ ఉంటాడు. క్రిష్ను చూసిన సత్య క్రిష్ క్రిష్ అనుకుంటా బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి పొద్దునే నన్ను లేచి రెడీ అవ్వమన్నావు ఎక్కడికో వెళ్దామన్నావు కానీ చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటుంది. క్రిష్ మాత్రం షాక్లో ఉంటాడు. ఏంటి నిన్ననేమో వద్దన్నది వస్తానంటే ఈరోజేమో ఎక్కడికో తీసుకెళ్తావు అని అడుగుతుంది అని షాక్లో ఉంటాడు. వెనకాల ఇంట్లో నుంచి అందరూ సత్యని చూస్తూ ఉంటారు. అందుకే అలా మాట్లాడుతూ ఉంటుంది సత్య. క్రిష్ చేతి పట్టుకొని రా క్రిష్ వెళ్దాము అని బయటకి వస్తూ ఉంటుంది కారు దగ్గరికి. ఓకే క్రిష్ బాయ్ అని చెప్తుంది. చెప్పి వెళ్ళిపోతుంది. వెనకాలే వాళ్ళ అత్తయ్య వస్తుంది. ఆమెను చూసిన సత్య మళ్ళీ వెనుకకు వచ్చి రా క్రిష్ వెళ్దాము అని చెప్పి కారు దగ్గరకు వచ్చి
కారు లోపల కూర్చొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. సత్య వాళ్ళ అత్తయ్య మాత్రం కోపంగా చూస్తుంది. క్రిష్ గురించి తెలుసుకోవడానికి సత్య హాస్పిటల్లో రిజిస్టర్లో చూస్తూ ఉంటుంది. క్రిష్ మాత్రం బయటే ఉండి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు. క్రిష్ పుట్టిన తేదీ ప్రకారం ఆ రిజిస్టర్లో సత్య చూస్తూ ఉంటుంది. మరి సాక్ష్యాలు దొరికాయా లేదా అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.